హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 77. తిట్టుకోవద్దండి. సారీ ఫర్ ది లేట్ ఎపిసోడ్. స్టోరీలోకెళ్ళిపోదాం. భారతి కాఫీ ఇస్తుంటే వద్దు అని కోపంగా చెప్పి వెళ్ళిపోబోతుంటే, భారతి, మీ అన్నయ్యకు షుగర్ ఉంది, అందుకే కప్ మార్చి తీసుకురా అని అన్నాడు చమత్కారంగా వెంకట్రావు. సరే అని భారతి వెళ్ళబోతుంటే, నాకేం షుగరు బీపీలు లేవని కాఫీ తాగుతుంటే శాంత వచ్చి ఆయన కోపాన్ని పెంచింది. అసలే మంట మీద ఉన్న ఆయనకు ఈరోజు మన బేబీ అర్జున్ రెడ్డితో ఉంటుంది అనే వార్త చెప్పింది. రాము డాడీకి చాలా కోపం వచ్చింది. వాట్ శాంతి, ఏం చెప్తున్నావు అని గట్టిగా అరిచాడు రాము డాడీ. నా చందు, నా బేబీ అని అర్జున్ బాబు తీసుకుని వెళ్ళాడు అని కేర్లెస్గా ఆన్సర్ ఇచ్చింది శాంత. ఇక రాము డాడీకి ఇంకా కోపం పెరిగిపోయింది. నో వే, నా బేబీని అతని దగ్గర ఉంచడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగదు అని అరుస్తూ కోపంగా సోఫా నుంచి లేచాడు. అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? అయినా వేరే పర్సన్కి భార్య అది, తనకు అర్థం కావటం లేదా అని అర్జున్ దత్తపై విరుచుకుపడ్డాడు రాము. నేను ఇప్పుడే వెళ్ళి బేబీని తీసుకుని వస్తాను అని అరుస్తూ ఉంటే ఇక శాంత సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది. భారతి, వెంకట్రావు గారు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు వాళ్ళని చూసి. ఇక వాళ్ళను కోపంగా చూసి కారు కీస్ తీసుకుని బయటకు వచ్చాడు రాము. ఆ పట్వారీని నేనే అనవసరంగా అవుట్ ఆఫ్ సిటీ పంపాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అసహనం, బాధ, కోపం లోపల నుంచి తన్నుకు వస్తుంటే శాంత కూడా ఏదో చేస్తుంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. ఇంతకు నా ఎదవ, నా కొడుకు ఆ పిల్లతో కలిసి వెళ్ళాడు, ఎక్కడ చచ్చాడో. ఛ, అంతా వాడి వల్లే. ఇప్పుడు ఆ అర్జున్ గాడు నా బేబీని ఏదైనా చేస్తే, నో, తను చాలా స్ట్రాంగ్ అండ్ చాలా గ్రేట్ అండ్ బ్రేవ్ గర్ల్. ఆ అర్జున్ రెడ్డియే కాదు, వాడు బాబు వచ్చినా ఎవ్వడు ఏమీ చేయలేడు అని అనుకుంటూ ఆయనలో ఉండే సహజంగా సీమ సింహాన్ని బయటికి తీశాడు. ఇక అలా రాము డాడీ బయటికి రావటం, అర్జున్ గ్యాంగ్ నుంచి అతనికి కాల్ వచ్చింది. అర్జున్ కన్నింగా నవ్వుతూ మా మామకు స్టార్స్ కనపడాలని చెప్పాడు. ఈవినింగ్ సిటీ ట్రాఫిక్ హెవీగా ఉండడంతో రాము డాడీ కారు వేగంగా వచ్చి ఒక సిగ్నల్ దగ్గర ఆగింది. ఇక నెక్స్ట్ మినిట్ ఒక గ్యాంగ్ అతన్ని చుట్టుముట్టారు. ఇక వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ బాయా అన్న పిలుపుతో వాళ్ళని చూడగానే రాము డాడీ గుండె ఆగిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 30 మంది హిజ్రాలు కారుని ఒక్కసారిగా చుట్టేశారు. ఇక ఇంతలో ఇంకొకడు వచ్చి ఒక బెరడుతో నిఖిల్ని కొట్టాడు. అలానే ఇంకో ఇద్దరు రౌండప్ చేసి నిఖిల్ను అదిమి పట్టేసరికి ఇంకొకడు కత్తి తీసుకుని పొడవాలని దూరంగా వస్తూ ఉంటే అప్పుడే ఓ సాంగ్, నేను కత్తి పడతా చూడు, కత్తి పడతా చూడు, నా కత్తితో చావకుంటే తినేస్తా చూడు అని ఇంటర్నేషనల్ ట్రోలింగ్ సాంగ్ సింగుతూ వాళ్ళ ముందుకు వచ్చాడు మన అల్లరోడు. ఇక నిఖిల్ బావా అని అనుకునే లోపే, రేయ్ అబ్బాయిలు, ఏంట్రా సంగతులు అని అరిచి ఒకడి గడ్డం పట్టుకుని పక్కకి లాగాడు అర్జున్. ఇంకొకరిని పట్టుకుని పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఇద్దరిని కొడితే మిగతా ఇద్దరిని నిఖిల్ వాయించాడు. ఇద్దరు బావా మరుదుళ్ళు నలుగురిని బాగా కుమ్మేశారు. రోడ్డు మీద పడేసి, ఎవడ్రా మిమ్మల్ని పంపింది అని అడిగాడు అల్లరుడు. ఒకడు గుండెల మీద కాలుతో ప్రెస్ చేసి. అప్పుడే గౌతమ్ అక్కడికి వస్తాడు. వాణ్ణి చూసిన నిఖిల్లో భయం పీక్స్లోకి ఉంటుంది. నిఖిల్ అర్జున్ని గమనించి, ఈడు వాడా లేక వాడు వీడేనా అని అనుకున్నాడు నిఖిల్ మనసులో. ఇక నిఖిల్ని చూసి, ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు గౌతమ్ భయంగా అల్లరోడ్ని చూస్తూ. సమ్ వర్క్, అందుకే వచ్చాను అని అన్నాడు. నిఖితను ఎక్కడ చూస్తాడో అన్న టెన్షన్లో గౌతమ్ కూడా చితకబాదుతున్న అర్జున్ని లోపల భయం బయట బింకాలతో చూస్తూ, సరే పద, నన్ను డ్రాప్ చేయి అనేసరికి నిఖిల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం చెయ్యాలో కూడా తనకి అసలు పాలుపోలేదు. ఏరా, ఏం చెప్పవే, మిమ్మల్ని పంపిన అసలు ఆ అడ్డగాడిద ఎవడ్రా? ఆ పిచ్చివాడు ఎవడు? అసలు వాడు మనిషేనా? మానవత్వం లాంటివి ఉన్నాయా లేవా? అన్నం తింటున్నాడా లేక గాడిద షీటు తింటున్నాడా? ఆ అమ్మాయిని ఏం చేద్దామని? చెత్త నా కొడక, క్రాస్ బ్రీడ్ ఎదవ, చిత్తగారి కుక్క, అమావాస్య నాడు పుట్టిన అట్టకాకి ఎదవ,
వాడి నోట్లో పక్షులన్నీ వరుసగా రెట్టెలు వెయ్య, అన్నీ అచ్చమైన నాటు తిట్లతో తిడుతూ వాళ్ళని విరగ్గొడుతూ ఉంటే, తిట్లన్నీ ఒక్కసారిగా గౌతమ్‌కే తగిలాయి. అసహనంగా మొఖం తిప్పుకున్నాడు. పోయి పోయి ఈ మాటల కూర చేతుల్లో నోట్లో పడ్డాను. రేయ్! ఆపరా బాబూ! అది నోరా లేక ఇంకేదైనానా? కాదు వీడసలు అర్జున్ కాదు. ఆ అర్జున్ గాడికి తెలుగే సరిగ్గా రాదు. ఇక బూతులు కూడానా? అని అనుకున్నాడు. ఆ తిట్లు వింటున్న నిఖిల్‌కు కడుపులో దేవేసింది. గౌతమ్ మీద అనుమానం నిఖిల్‌కు. గౌతమ్‌ని చూసి, ఈయన గారు ఇంకో 4 మాటలంటే మా గౌతమన్న ఇక్కడే కాల్చుకుని చస్తాడు అని మనసులోనే గొణికాడు నిఖిల్. నలుగురు రౌడీలు అర్జున్ తిట్టే తిట్లకు, కొట్టే దెబ్బలకి ఇక నిజం చెప్పబోతూ ఉంటే, గౌతమ్ ఆగండి అర్జున్ పటవారి గారు అని ఆపాడు వాళ్ళను. అతను కూడా 4 తన్ని అర్జున్ని పక్కకు తీసుకుని వచ్చాడు. అర్జున్ని, గౌతమ్‌ను పట్టుకునేసరికి అప్పుడు చూశాడు నిఖిల్‌ను. హలో గోమాత సార్! మీరేంటిక్కడ? అని అన్నాడు చెమటలు తుడుచుకుంటూ. వాట్? అని గౌతమ్ ముఖం వికారంగా పెట్టుకుంటుంటే, నిఖిల్ గౌతమ్‌కి ఈ అల్లరి బావగారు పెట్టిన పేరు గోమాత అని లోపలే నవ్వుకున్నాడు నిఖిల్. మీ పేరు అదే కదా అనబోయి, మీరేంటి సార్ ఇక్కడున్నారు అని అతి వినయం చూపించాడు అర్జున్ పట్వారి. నా కారు స్ట్రబుల్ ఇచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. ఓ అవునా అని నిఖిల్ చూసేసరికి చెమటలు తుడుచుకుంటున్నాడు. అవును పట్వారి, ఇక్కడేం చేస్తున్నావు అని గౌతమ్ అడిగాడు. ఖాళీగా ఉన్నాను సార్. పైగా నిద్ర కూడా రావటం లేదు. అందుకే దెయ్యాలతో వాకింగ్‌కి వచ్చాను. కానీ అవి కనిపించలేదు. మీరు కనిపించారు అని పళ్ళికిలిస్తూ చెప్పాడు. మరి ఖాళీగా ఉండే బదులు ఏదైనా వర్క్ చేయొచ్చు కదా అని అన్నాడు గౌతమ్ అర్జున్ని. కొత్తగా ఓ కోర్స్ నేర్చుకుంటున్నాను. దాని థియరీ చూసి ప్రాక్టికల్ కోసం ఇటు వచ్చాను. ఓ నైస్! అర్ధరాత్రి ప్రాక్టికల్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఏంటా కోర్స్? చేతబడి సార్ అని అన్నాడు నవ్వుతూ. గౌతమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. నిఖిల్ స్మైల్ విత్ చెమటలు. ష్! ఈయన గారి నోటికి మేమిద్దరం బకామయ్యాము. ముందు మా అన్న తర్వాత నాతో ఆడుకుంటున్నాడు. ఇక తన చెల్లెలు కూడా నాతోనే ఆడుకుంటుంది. ఇక్కడ ఈ టైంలో ఉందేంటి, ఏంటి అని చూస్తే నా పరిస్థితి ఏంటో అనుకుని వస్తున్న చెమటలను తుడుచుకుంటూ అర్జున్ని చూశాడు నిఖిల్. ఏదో తేడాగా ఉందని అనిపించింది అర్జున్‌కు. కారు వైపు చూశాడు. నిఖిత నిద్రలో సీటుకు జారబడి కింద గ్లాస్‌లో కనపడలేదు. కానీ నిఖిల్ టెన్షన్. బావగారు ఈ టైంలో మీరేంటిక్కడ అని అడిగాడు. నిఖిల్ ప్రవర్తన గమనించి ఏమీ లేదు నువ్వెళ్ళు. నేను గోమాత ఛీ! ఈడ్ని డ్రాప్ చేసి వస్తాను అని అన్నాడు అర్జున్. ఓకే బావ థాంక్స్ అని ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు నిఖిల్. రేయ్ నిఖిల్ అని గౌతమ్ అరుస్తున్నా పట్టించుకోలేదు నిఖిల్. సరే రండి నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఇక ఆ అబద్ధం చెప్పాను కదా తప్పుతుందా అని అనుకుని అర్జున్ బైక్ ఎక్కాడు గౌతమ్. ఇక బైక్ స్టార్ట్ చేస్తూ సార్ దారిలో ఒక పని ఉంది చూసుకుని వెళ్దామా అని అన్నాడు వెనకే కూర్చుని. ఓకే అని అన్నాడు గౌతమ్ కూడా. అర్ధగంట తర్వాత బైక్‌ను ఆపాడు అల్లరుడు. గౌతమ్ ఎక్కడికొచ్చాము? అయినా ఈ టైంలో ఇక్కడేం పని? అని చుట్టూ చూసి అదిరిపడ్డాడు గౌతమ్. శ్మశానం నడి మధ్యలో బైక్ ఆపాడు అల్లరోడు. మరేం చేయబోతున్నాడు? తన ప్లాన్ ఏంటి అనేది చూద్దాం. ఇంకా ఈ స్టోరీలో కొత్త కొత్త క్యారెక్టర్స్ చాలానే వస్తూ ఉంటాయి. కాబట్టి నేను డైలీ ఇస్తాను. మీరు డైలీ మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.